సైనిక సిబ్బందికి ఆలస్యంగా జీతాలు, మిలిటరీ దవాఖానాల నిర్వహణలోనూ లోపాలు, కాగ్ నివేదికలో వెల్లడిప్పో. మా దేశాన్ని పగలు రాత్రి లేకుండా కాపాడే సైనికులకు కూడా జీతాలు ఆలస్యంగా ఎత్తాడట. అచ్చేదిన్ వికాసిత్ భారత్, భారతదేశం వెలిగిపోతుంది. ఎక్కడ వెలిగిపోతుంది చూడుర్రి. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, ఓ ఎండ లేదు, ఓ వాన లేదు, ఓ పెళ్ళి లేదు, ఓ పబ్బం లేదు, ఓ పండుగ లేదు, ఓ ఎండుగ లేదు. అట్లుంటుంది పాపం సైనికుల వేదన. ఇంటికాడ ఏమైనా పెళ్లి జరుగుతుందంటే పెళ్లికి వచ్చేటట్టు ఉండదు, పండుగ జరుగుతుందంటే పండుగ జరుపుకునే అవకాశం ఉండదు. వాళ్ళ ఇక అన్నీ మర్చిపోయి ఒక యంత్రాలలాగా పనిచేస్తారు మన వాళ్ళు సైనికులు. అలాంటి సైనికులకు జీతాలు ఆలస్యంగా ఎత్తాలట. వైద్యానికి సంబంధించిన దవాఖానలో కూడా నిర్వహణ లోపాలు ఉన్నాయట. వాటిని నడిపించే దాంట్లో కూడా లోపాలు ఉన్నాయట. సైనికులకు, ఆఖరికి సైనికులకు కూడా, దేశాన్ని కాపలా కాసే సైనికులకు కూడా జీతాలు వేయలేని ఒక దుస్థితి, సమయానికి జీతాలు వేయలేని ఒక దుస్థితి. ఇప్పుడు దీన్ని చెప్తే సోషల్ మీడియా ద్వారా కేసులు పెడతారా? రాసినోళ్ళ మీద ముందు కేసులు పెట్టాలి. మన అసంటప్పుడు ఈ పేపర్ యజమానుల మీద పెట్టాలి. చిన్నోని చూసి కొట్టుడు కాదు, పెద్దోని చూసి కొట్టే ధైర్యం ఉంటే కొట్టురు.